మార్నింగ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ మనం బయలుదేరంటేనే ఎక్కడికి స్టేషన్ ట్రావెల్ అనమాట. అవును, సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ముంబై వెళ్తున్నాను. ఎస్, ఈరోజు సాటర్డే 20th జనవరి అనమాట. సో నేను చెన్నై నుంచి ముంబై వెళ్తూ ఉన్నాను. ముంబై ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ముంబైలో జరిగే మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. అది రేపు అనమాట. సో జస్ట్ వీకెండ్ ట్రిప్. ఈరోజు మార్నింగ్ చెన్నైలో నుంచి బయలుదేరుతాను మార్నింగ్ ఫ్లైట్కి. అండ్ నేను రేపు మార్నింగ్ మ్యారథాన్ రన్ చేసి రేపు ఈవినింగ్ ఫ్లైట్కి మళ్ళీ చెన్నైకి రిటర్న్ అవుతున్నాను అనమాట. జస్ట్ సాటర్డే సండే వీకెండ్ ట్రిప్ మాత్రమే. సో ముంబై మ్యారథాన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ 10 మ్యారథాన్లో ఒకటి అనమాట. సో చాలా రోజుల నుంచి అందులో రన్ చేయాలి నా డ్రీమ్. సో ఇట్ ఈస్ గోనా కమ్ ట్రూ. అండ్ ఈ ట్రావెల్ లాగ్ రికార్డ్ చేసేసి మీకు చూపిస్తాను ఫ్లైట్ జర్నీ ఇంకా ముంబైలో రన్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందని చెప్పేసి. అండ్ సో స్టే ట్యూన్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చాలా వీడియోలు చూసే ఉంటారు. నేను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో ఒక ట్రాన్సిట్ వెళ్ళటం మెట్రోలో నుంచి. ఇప్పుడే దిగామన్నమాట మెట్రో నుంచి. టైం ఇప్పుడు 5:30 అయింది. మా ఫ్లైట్ 1.5 hour లేట్ అనమాట. యాక్చువల్గా అయితే 6 o'clock ఉండాల్సింది, 7:20కి అయింది. సో స్లోగా లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ తీసుకుని కూర్చుంటాం అనమాట. అండ్ మై ట్రావెల్ పార్ట్నర్ ఈజ్ రైట్ హియర్. ఫ్లైట్కి 1.5 hour టైం ఉంది. లాంజ్లోకి వచ్చాం అనమాట. లాంజ్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వెరైటీస్ యాజ్ వెల్, బట్ వీ చూస్ టు పికప్ సంథింగ్ వెరీ లైట్. ఇప్పుడు 6:30 అయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంజ్లో నుంచి బయటకు వస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. సో ఫ్యూ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో చాలామందికి ఎయిర్పోర్ట్ లాంజ్ గురించి పెద్దగా ఐడియా ఉండదు. వావ్, నైస్. మీకు ఒకటి చెప్తాను అనమాట. సో అన్ని ఎయిర్పోర్ట్లో లాంజ్ అనేది ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ లాంజ్లో కార్డ్స్ స్వైప్ చేస్తే కనుక మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారని. అలా ఏం కాదు, డెబిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. నేనైతే క్రెడిట్ కార్డ్స్ అసలు వాడినేవాడిను. నా డెబిట్ కార్డ్ స్వైప్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాను. ఛార్జ్ ఎంతో తెలుసా? జస్ట్ 2 rupees అనమాట. 2 rupeesకి ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఫుల్ ఫ్లైట్స్. సో ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడన్నా ఎయిర్లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే, ఎయిర్పోర్ట్కి వస్తే టైం ఉంటే కనుక ఎయిర్లైన్ లాంచ్కి వెళ్ళండి. సో టైం ఇప్పుడు 9:41 అయింది. ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అయ్యామండి. ఎయిర్పోర్ట్లో అయితే కనుక కెమెరాస్ అసలు అలౌ చేయట్లేదు. మొబైల్ ఫోన్ తీస్తే కనుక చెప్తున్నారు లోపల పెట్టమని చెప్పేసి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ బయటకు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకొని మా బిబ్ కలెక్షన్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. అది సమ్వేర్ 3 to 4 kilometers ఫ్రమ్ ఎయిర్పోర్ట్. బిబ్ కలెక్షన్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, కిట్ అంతా ఇస్తారనమాట. మన నేమ్ ఉన్నది, నంబర్ అదంతా ఉన్నది, అండ్ దెన్ అదన్నీ కూడా. సో అక్కడికి వెళ్తాము. అండ్ ఆన్ ది వేలో నేను మిమ్మల్ని ఆన్ ది వే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ దెన్ ఐ విల్ సీ యూ గైస్ ఎట్ ది బిబ్ కలెక్షన్ పాయింట్. చూడండి, ఇదే అనమాట బిబ్ కలెక్ట్ చేసుకున్న ఎక్స్పో. Such a huge one.
Thank you so much. This is what mine is. Well, good morning అండి. ఇట్స్ అ రేస్ డే 21st January అండ్ రెడీ అయ్యాము. హోటల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం అనమాట. నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత పెద్దగా షూట్ చేసింది ఏమీ లేదు, అంత రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము లంచ్ డిన్నర్ చేసిన తర్వాత. అండ్ సో వీఆర్ హెడింగ్ టు ద రేస్ ప్లేస్ నా. ఇక్కడ నుంచి ఒక 3.5 kilometers ఉందన్నమాట. మాహిమ్ బందర్, మాహింలో అనమాట రేస్ డే, రేస్ స్టార్టింగ్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మేము ట్యాక్సీ తీసుకుని అక్కడికి వెళ్తూ ఉన్నాము. Everybody get down when we get down. ఈ టాటా ముంబై మ్యారథాన్ వరల్డ్లోని టాప్ 10 మ్యారథాన్స్లో ఒకటండి. అండ్ ఎనీ రన్నర్ ఉన్నారంటే కనుక ఐఎమ్ షూర్ టాటా ముంబై మ్యారథాన్ అనేది ఇట్ విల్ బీ ఇన్ వన్ ఆఫ్ దర్ లిస్ట్, టు డూ లిస్ట్ అనమాట. సో అప్రాక్సిమేట్గా ఈ సంవత్సరం అయితే కనుక 60,000 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. అందులో నేను పార్టిసిపేట్ చేసిన హాఫ్ మ్యారథాన్లో అయితే కనుక క్లోజ్ టు 35,000 మంది పార్టిసిపేట్ చేశారనమాట. మా రన్ అయితే కనుక ఎగ్జాక్ట్గా మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు ముంబై మ్యారథాన్కి జనాలు రావడానికి ఒక స్పెషల్ రీజన్స్ కొన్ని ఉన్నాయంట. నెంబర్ 1 ఏంటంటే సీలింగ్ అంటారు. ముంబై గురించి ఐడియా ఉన్న చాలా మందికి సీలింగ్ బ్రిడ్జ్ అనేది ఐడియా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి పరిగెడతాం అనమాట. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టుగా వరల్డ్ టాప్ 10 మ్యారథాన్లో ఒకటి. అండ్ నెంబర్ 3 ఏంటంటే లోకల్స్ సపోర్ట్ అయితే కనుక సూపర్గా ఉంటుందండి. లోకల్స్ అంతా వచ్చేసి రోడ్డు మీద చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్, మోటివేషన్ చేస్తారనమాట. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చీరప్ చేసే మ్యారథాన్ ఇండియాలో అని చెప్తారనమాట. సో ఇలాంటి చాలా రీజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది అంటే చాలామంది వచ్చారు. సో చాలామంది నేను కలవటం జరిగింది. See Andhra Bhojana in the airport. Is it? Oh, okay.
వెల్ టైం ఇప్పుడు 12:20 అవుతుంది నైట్. సో రన్ తర్వాత అయితే కనుక మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతామండి మనం, చాలా అంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం. అందుకని పెద్దగా రికార్డ్ చేసింది లేదనమాట. సో బాడీ అంతా రికవరీ మోడ్లో ఉంటుంది. సో 9 o'clock ఫ్లైట్ బయలుదేరింది, 9:20కి బయలుదేరింది. అండ్ ఇక్కడ మేము 11కి ల్యాండ్ అయ్యాము. మెట్రో తీసుకొని వద్దాం అనుకుంటే మెట్రో లేదనమాట. సో క్యాబ్ తీసుకొని మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ కార్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో జస్ట్ నా ఫీల్ ఏంటి, లిటిల్ బిట్ ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ 10 మ్యారథాన్లో ఒకటి కాబట్టి కొంచెం రికార్డ్ చేసి చూపిద్దాం అని చెప్పేసి చిన్న లాగ్ లాంటివి చేశాను అనమాట. మేబీ నా ఫుల్లెస్ట్ అనేది ఇవ్వలేదని అనుకుంటూ ఉన్నాను. బట్ ఒక మ్యారథాన్ అంటే అంత దూరం వెళ్ళిపోవడం, మనం రన్ కోసం మనం ఒక 1 day 2 days ఇంత ఖర్చు పెట్టి అందరూ వెళ్ళి వస్తామా, ఓకే, ఒక ప్యాషనేట్గా ఎలా చేస్తామని చూపించడానికని ఈ వ్లాగ్ నేను చేశాను అనమాట. హోప్ ఎప్పుడన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయొచ్చు అనుకుంటూ ఉన్నాను. ఇప్పటితో సెలవు తీసుకొని మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాబాయ్.